హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అక్షయ్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెడ్ క్యాబేజీ. ఎట్లా వస్తుంది చూడు గీత. అంత బలం ఎంత ఉపయోగించుతున్నావు? ఎంతమంది రెడ్ క్యాబేజీ తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇది హెల్త్కి మంచిది. రెడ్ క్యాబేజీ అందుకే తీసుకొచ్చిన. ఓకే, గుడ్. హెల్తీ పరంగా తింటేనే మంచిది. మనం అంత మంచిది తిన్నా వైట్ క్యాబేజీ తినబుద్ది కాదు, అందుకే రెడ్ తీసుకొచ్చిన. రెడ్ క్యాబేజీ నాకు ఎక్కువ దొరకదు. దొరికినప్పుడే ఏమేమైతే దొరుకుతాయో అప్పుడే తినేయాలి. సీజన్ వైజ్ తినాలి, కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా. అక్షయ్ గారు చెప్పారు కదా. గారు ఎందుకు? అరే గారు అన్నది ఎందుకో. రెస్పెక్ట్. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇట్లా ఉంది, బాగా ఉంది కదా. చూస్తే నోరు ఊరుతుందా? క్యాబేజీ బాగుంది. ఇది ఏం వేస్తున్నావు? కదా పప్పు వేస్తారా ఇందులో పప్పు ఫ్రై చేయి. నేను అట్లా అంటున్నా, మరి వండినా కానీ గుర్తులేదు. టమాటా రెండు వేస్తున్నావా? 2 టమాటాలు వేద్దాం చాలు. టమాటాలు, ఉల్లిగడ్డ, మిర్చి. ఏముంది ఇట్లా చూస్తే? బాగుంది. రెడ్ కలర్. ఫ్రెండ్స్, ఎంతమంది రెడ్ క్యాబేజీ తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది హెల్త్ పరంగా మంచిది. ఈ సీజన్లో ఏ సీజన్లో రెడ్ క్యాబేజీ మంచిగా ఫ్రై చేయు. నువ్వు ఈరోజు తినకపోతే నీకు వలుగుతుంది. అంటే కలర్ వేసుకొని తీసుకొచ్చిన అనుకున్నావు. లేదు, రెడ్ క్యాబేజీ ఇది రిలయన్స్ లో అమ్ముతారు కదా. స్పెన్సర్ ఎప్పుడో కొట్టుకుపోయింది. రిలయన్స్ లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఎంతమందికి రెడ్ క్యాబేజీ అంటే ఇష్టం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? రిలయన్స్ కి వెళ్తే ప్రతి ఒక్క కూరగాయలు దొరుకుతాయి అక్కడ, దొరకనివంటూ ఉండవు. హాయ్ చెప్పు గీత. హాయ్ చెప్పు. మా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్టే చేస్తలేరు. హాయ్ చెప్పు. అలిగిన మా సబ్స్క్రైబర్స్ తోటి. అంతేనా? బాధపడకండి, చెప్తుంది. హాయ్ అందరికీ. ఏం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.